హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. భారతదేశపు స్వాతంత్ర సమరయోధుడు, జననాయక్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు భారతరత్న వరించింది. కర్పూరి ఠాకూర్కు ఉన్న పాపులారిటీ కారణంగా అతన్ని జననాయక్ అని పిలుస్తారు. బీహార్లోని సమస్తీపూర్లో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా, భారత స్వాతంత్ర సమరయోధునిగా, రాజకీయవేత్తగా సేవలందించారు. ఆయన శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఈ విషయాన్ని ప్రకటించింది. కర్పూరి ఠాకూర్ 1924 జనవరి 24న బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించారు. మంగలి కుటుంబానికి చెందిన ఆయన తండ్రి గోకుల్ ఠాకూర్ ఒక రైతు. కర్పూరి ఠాకూర్ తన ప్రాథమిక విద్యను గ్రామంలోనే అభ్యసించారు. ఆ తర్వాత పాట్నా విశ్వవిద్యాలయం నుంచి పట్టాభద్రులయ్యారు. విద్యార్థి దశ నుంచే జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 24 నెలలు జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1952లో కర్పూరి ఠాకూర్ మొదటిసారిగా బీహార్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. సోషలిస్ట్ పార్టీ టికెట్పై తాజ్పురి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 4 సార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1967లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరోసారి 1970లో కర్పూరి ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. పేదలు, దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్లో తొలిసారిగా లాభాపేక్ష లేని భూములపై రెవెన్యూ పన్నును రద్దు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కర్పూరి ఠాకూర్కే చెందుతుంది. భారతీయ క్రాంతి దళ్, జనతా పార్టీకి ఆయన సేవలందించారు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, రామ్ విలాస్ పాస్వాన్కు కర్పూరి ఠాకూర్ రాజకీయ గురువు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.